వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ముక్కుల ఎస్సీపాలెంలో తెలుగు బాప్టిస్టు చర్చిలో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ ఆరాధనలో రెవరెండ్ కృపాకర్ పాస్టర్ గారు వాక్య సందేశాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువతులు పాల్గొని ఆరాధనను విజయవంతం చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం మండలంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ వేడుకల్లో వైసీపీ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం చిరుతపూడి చివర డామ్ సెంటర్లోని షారూన్ ప్రార్థన మందిరంలో చిల్డ్రన్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దైవజనులు కేక్ కట్ చేయడం, వాక్య సందేశాలు, పాటలు, నాటికలు, డాన్స్ కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందించారు. ఈ వేడుకల్లో పాస్టర్ ఎస్ జాన్, పిల్లలు మరియు సంఘస్థులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గం మరి డామ్ సెంటర్ అనేటువంటి చిరుతపూడి గ్రామంలో మరి బైబిల్ మిషన్ షారూన్ ప్రార్థనా మందిరములో మరి ఈ దినమందు మరి చిల్డ్రన్ క్రిస్మస్ మరి జరిగించడానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు. అయితే చిన్న పిల్లల యొక్క మరి క్రిస్మస్ ఎంతో మరి ఘనముగా ఈ దినాన్ని ఆ నిజమైన లోకరక్షణ గురించి, ఆ నిజమైన శిశువుని గురించి మరి ఎంతగానో చిన్న పిల్లవారు మరి ఎంతో భక్తి శ్రద్ధలతో వారు ఆరాధించడం మరి చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ చిన్నపిల్ల వారిని ఆ భగవంతుడు మరి చక్కటి దీవెనలు మరి దయచేయాలని, ఆస్వాదించాలని, మరి చక్కగా ఎదగాలని ఉద్దేశంతో ఆ భగవంతుడు వారు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తుకి ద్వారా దీవెనలు నిండుగా మెండుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. పెద్ద పంజాని మండలం ముదుకూరుకు చెందిన భాస్కర్ భార్య గగనశ్రీ కాన్పు కోసం ఆసుపత్రికి రాగా శస్త్రచికిత్స ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించి చికిత్స పొందుతూ మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సరైన వైద్యం అందించి ఉంటే ఆమె ప్రాణాలు నిలిచేవని వారు ఆరోపిస్తూ ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అడిగితే వాళ్ళు మొత్తం అట్లే ఉండేది, పడుకుంటుంది అని చెప్పినారు. లేకుండా ఫిట్స్ మాదిరి చీరంతా మురిసిపోతామంటే మళ్ళీ అవి తక్కువనే తెల్లకుండా అడ్మిట్ తెగిపోతుంది. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ మాట్లాడుకుని దీనికి తిరుపతి సిమ్స్కి తీసుకుంటాం. దీనికి మధ్య ఎట్లా మనుషులతో మాట్లాడక కూడా వారి కళ్ళు మూతలు పడిపోతాయి. కుసం కూడా తెల్లా నుంచి ఇది మార్నింగ్ 3-4కి ఆపరేషన్ చేసి మొదలు పుట్టిన తర్వాత బాగానే ఉన్నారు. అంతా బాగానే ఉన్నారు. నిన్న కూడా బాగా తెల్లారు కూడా తెల్ల నుంచి మత్తుగా ఉంది. అడిగితే వాళ్ళు మొత్తం అట్లే ఉండేది, పడుకుంటుంది అని చెప్పినారు. లేకుండా ఫిట్స్ మాదిరి చీరంతా మురిసిపోతామంటే మళ్ళీ అవి తక్కువనే తెల్ల అడ్మిట్ తెగిపోతుంది. మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ మాట్లాడుకుని
దీనికి తిరుపతి సిమ్స్ తీసుకుందాం దీనికి మధ్య నాకు ఎట్లా మనుషులతో మాట్లాడక కూడా బాధ కళ్ళు మూతలు పడిపోతాయి కుసం వరకు కూడా తెల్లారి నుంచి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురంలో నిర్వహించిన పడవ పోటీల ట్రయల్ రన్ సమయంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు త్రుటిలో పేను ప్రమాదం తప్పింది. ట్రయల్ రన్ లో భాగంగా ఆయన పడవను నడుపుతుండగా అకస్మాత్తుగా పడవ తిరగబడగా అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే స్పందించి ఆయనను సురక్షితంగా కాపాడారు. ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్లో ప్రభుత్వ అధికారులు శబరీష్ అవినీతికి వ్యతిరేకంగా తొలి సంతకం చేశారు. దేశాభివృద్ధికి ప్రభుత్వ అధికారుల అవినీతి ప్రధాన శత్రువని అవినీతి అంతం కావాలంటే ప్రజలు అధికారులు ప్రభుత్వం కలిసి పనిచేయాలని జ్వాల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రశాంత్ తెలిపారు. రాష్ట్రంలో దేశంలో లక్షల కోట్లు పెట్టి వేడుకలు జరుపుకుంటున్నారు కానీ అవినీతి పైన అభివృద్ధి పైన మాట్లాడే నాయకులు లేడు. అధికారులు కూడా ఉన్నా ఎక్కువ ఎందరో కొందరు మాత్రమే ఉన్నారు. అంటే ఒక మనిషికి ఎంత శాలరీ కావాలో అంతకన్నా ఎక్కువ మన రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్లీ ఇస్తుంది. అంతకు మించి ఆశించాల్సిన అవసరం కూడా లేదు మనకి. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా తెలిపారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం పంచాయతీ పరిధిలోని దాస్ నగర్లో నిరుపేద మహిళకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు సభ్యుల సహకారంతో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించడం, అనారోగ్యంతో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడం వంటి సేవా కార్యక్రమాలను క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్ బేగ్, టీడీపీ ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు మేకల ఇర్మియా తదితరులు పాల్గొన్నారు. ఒక 5 మంది వృద్ధులకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాస్ నగరంలో ఒక 5 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాము. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి నుంచి ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 1 వరకు 3 రోజుల పాటు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్, ఎమ్మెల్యే మురళీమోహన్, బోర్డు చైర్మన్ మణినాయుడు, బోర్డు సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యురాలు చల్లా కృష్ణవేణి నానాజీ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు సంతృప్తికర సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం, బుధవారం ఆహార పదార్థాలు అందిస్తూ ఒక చక్కని వాతావరణ కార్యక్రమంలో ఈ 3 రోజులు కూడా ఒక జాతరలాగా ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు, భక్తులు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ నియోజకవర్గం కోటల్పుత్తు ఎమ్మెల్యే గారు, దేవస్థానం చైర్మన్ మణినాయుడు గారు, ఈవో గారు కిషోర్ గారు వాళ్ళ సారథ్యంలో
బోర్డు మెంబర్లు బోర్డు మెంబర్ల సహకారంతో కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామిని మండలంలో కళ్లంలో ఉంచిన ధాన్యం దొంగలించారంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధాన్యం తీసుకెళ్లడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, తక్షణమే దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను రైతు కోరాడు. రాత్రి ధాన్యము 10 బస్తాలకి ఎత్తినారు. ఇక్కడ రాత్రి పట్టుకెళ్ళిపోయినారు. అప్పుడే గాలి పట్టేసి వెళ్ళాను. బడి మొత్తం దొంగలాడినారు. మరి నేను ఏడ్ చేస్తాను, పోయింది నాది అని నేను ఆవిడకి చెప్పాలా, ఏడ్ చేయాలా ఏడ్ తెలియదు. పోలీసులు కొద్దిగా సహకరించాలనేసి కోరుకుంటున్నాను. మామిడి మండలము, పార్వతీపురం జిల్లా, పాత బిల్లమేడ గ్రామము. రాత్రి ధాన్యము 10 బస్తాలకి ఎత్తినారు. ఇక్కడ రాత్రి పట్టుకెళ్ళిపోయినారు. అప్పుడే గాలి పట్టేసి వెళ్ళాను. బడి మొత్తం దొంగలాడినారు. మరి నేను ఏడ్ చేస్తాను, పోయింది నాది అని నేను ఆవిడకి చెప్పాలా, ఏడ్ చేయాలా ఏడ్ తెలియదు. పోలీసులు కొద్దిగా సహకరించాలనేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Talking tree, kotta lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని ఫన్ చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. నిజాంపేట మండలంలోని రజాక్పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు ఆర్థిక సహాయం, పేద వధువుల వివాహాలకు పుస్తమెట్టలు అందిస్తూ సేవలు చేస్తున్నారని గ్రామ కాంగ్రెస్ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, గ్రామ అధ్యక్షుడు నీలం కనకరాజు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ డాక్టర్ మోహన్ గారు ఈరోజు మా ఊరికి రావడం జరిగింది.
విషయంలో ఎంతోమందికి సేవ చేసుకుంటా ప్రతి గ్రామానికి మంచి చేసుకుంటూ వస్తుండు, ఉచిత వైద్యం చేసుకుంటూ వస్తుండు, మందులు కూడా ఫ్రీగా ఇచ్చేస్తుండు. అట్లే మా ఊరు కూడా రావడం జరిగింది. మా గ్రామ పంచాయతీ తరఫున మన కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు ఆ తరఫున ఊర్దండ తరఫున మేము మోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయం నుండి శుక్రవారం శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయానికి అయ్యప్ప స్వాములు బయలుదేరారు. ఆలయ ప్రధాన అర్చకులు నందబాల శర్మ, కమిటీ చైర్మన్ ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప మాల ధారణతో సర్వ పాపాలు తొలగి కోరికలు నెరవేరుతాయని ఆశీర్వదించారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. స్వామి చాలా పరమ పవిత్రంగా ఉంటూ 18 నెలకొల్లినటువంటి దివ్యమూర్తి. ఆయన కరుణా కటాక్షాలు ఇంతింత అని కాదు, చెప్పనలవి కాదు. అమృత తుల్యమైనటువంటి మంచు తుమ్మరలు పడుతూ ఉంటాయి కొండల మీద. అందుకే కొండ పైన దేవుడు ఉంటాడు, కొండంతా మనం ఎక్కాలి. అటువంటి శబరి కొండకు ప్రయాణమైపోతున్నారు మా దేవాలయ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గుప్తా మరియు ఉపాధ్యక్షులు అనిశెట్టి దుర్గమ్మ స్వామి, అట్లా శేఖర స్వామి. స్వామి శరణం. మన గజ్వేల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి చాలా పరమ పవిత్రంగా ఉంటూ 18 నెలకొల్లినటువంటి దివ్యమూర్తి. ఆయన కరుణా కటాక్షాలు ఇంతింత అని కాదు. పల్నాడు జిల్లాలో గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీను నాయక్ హైకోర్టు తీర్పును కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. ఆయన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నెలకొకసారి వసతి గృహాల సమస్యల పరిష్కారం చూడాలని, అధికారులు జారీ చేసిన జీవోలను అమలు చేయడంలో దారుణంగా విఫలమవుతున్నారని అన్నారు. వసతి గృహాల్లో ఆర్వో, వాటర్ ప్లాంట్లు, చల్లటి వాతావరణానికి తగిన దుప్పట్లు, దోమతెరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కాకినాడ గురుతేజకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కానివ్వండి, గిరిజన వసతి గృహాల పైన హైకోర్టు తీర్పు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. జీవనానందం 40 ప్రకారము అప్పటి ప్రభుత్వం అమలు చేసింది. ఆ దిశగా అధికారులు వారానికి ఒకసారి వసతి గృహాలను సందర్శించి విద్యార్థి యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని వసతి గృహాల సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి మీకు గిరిజన సమైక్య నుంచి అధికారులకు మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో గిరిజన విద్యార్థుల సమస్యలపై ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. చంపబెట్టుబడుతుందని చెప్పేసి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో ఎమ్మిగనూరు మాలపల్లి కోసిగి రహదారి అభివృద్ధికి ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. R&B శాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం ఈ రహదారిని మాజీ నేత శ్రీ బివి మోహన్ రెడ్డి నిర్మించిన సంగతి ఇప్పుడు ఆయన కుమారుడు ఆ రహదారిని ఆధునీకరణ చేస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రకంగా నేను అభ్యర్థిని అవుతానో కాదో అని చెప్పి ఎమ్మిగనూరు ప్రజలందరూ బాధపడినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అదే రకంగా నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించక ముందు, ప్రకటించిన తరువాత, ప్రకటించక ముందు నేను పల్లెనిద్ర చేసిన రోజున, అదే రకంగా వార్డు నేను పర్యటన చేసిన రోజున నాకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంది. ఈ ప్రాంతంలో ఎవరికి ఏం కావాలి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాటిని గౌరవించాలా. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఈరోజు వారిచ్చిన బలంతో ఏదైతే వారి కోరికలు కానీ, వారి యొక్క ఆశయాలు కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రజాపాలన ద్వారా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క నిర్ణయాన్ని, ప్రతి ఒక్క అభివృద్ధిని ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా
పెద్దాపురం మానవ అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోస్యుల కృష్ణబాబు అన్నారు. చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ రంగోలీ పోటీల విజేతలకు బహుమతి ప్రధానోత్సవ సభ యాసలపు సూర్యరావు భవనంలో అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణబాబు మాట్లాడుతూ సమాజం అభివృద్ధిలో సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని, మనిషి సైన్స్ అభివృద్ధి చేయడానికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి గౌరవ అధ్యక్షులు బుద్ధా శ్రీనివాస్, నెక్కల అనుష, ఊట అంజలి, జిస్విత, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆలోచించుకుని మన అవకాశాన్ని బట్టి చేయొచ్చు తప్పకుండా. అంచేత మీరందరూ కూడా జీవితాల్లో మంచి విజయాలు. పిల్లలు ముగ్గురుతో ఎంత ఆహ్లాదంగా మనోహరంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతి సైన్స్ విభాగంలో ఇటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగంలో ఒక నెల ఎంతో మనకి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. కూడా ఆలోచించుకుని మన అవకాశాన్ని బట్టి చేయొచ్చు తప్పకుండా. అంచేత మీరందరూ కూడా జీవితాల్లో మంచి విజయాలు. పిల్లలు ముగ్గురుతో ఎంత ఆహ్లాదంగా మనోహరంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతి సైన్స్ విభాగంలో ఇటు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విభాగంలో ఒక నెల ఎంతో మనకి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. కూడా ఆలోచించుకుని మన అవకాశాన్ని బట్టి చేయొచ్చు తప్పకుండా. అంచేత మీరందరూ కూడా జీవితాల్లో మంచి విజయాలు. పిల్లలు ముగ్గురుతో ఎంత ఆహ్లాదంగా మనోహరంగా మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి.
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పంగలూరు మండలంలోని తూర్పు తక్కెళ్లపాడులో 20 లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాలును ప్రారంభించిన అనంతరం ముప్పవరం క్యాంపు కార్యాలయంలో 147 మంది లబ్ధిదారులకు 1.40 కోట్లకు పైగా విలువైన CMRF చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు రాజముద్రతో నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను తరతరాల నుంచి వచ్చే ఆస్తి హక్కు పుస్తకాలపై ఉంటే తండ్రి ఫోటో ఉండాలని, లేకుంటే రాజముద్ర ఉండాలి అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజానికం మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.